హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు మా పక్కూర్లో గృహప్రవేశానికి అయితే వెళ్తున్నాము. చూడండి, మా వాళ్ళైతే ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేము వెళ్తున్న దారి అయితే మట్టి రోడ్డు అనమాట. చూడండి, రోడ్డు ఏమీ బాగలేదు. వర్షం కారణంగా మొత్తం రాళ్ళు తేలిపోయినాయి. అలాగే రెండు వైపులు కూడా జూబ్ అయిపోయినాయి. చూడండి, మా వాళ్ళతో ముందుకు వెళ్తున్నారు. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఆ ముందుల కొండ అయితే ఎలా ఉందో. మేము వెళ్ళే రోడ్లో అయితే చూడండి, ఈ చెట్టు అడ్డంగా పడిపోయింది. అవతల ఎలా వెళ్ళాలో తెలియకుంటుంది. చూడండి ఎలా పడిపోయిందో. ఇప్పుడు మేమైతే ఈ పక్కల అయితే వెళ్తున్నాము అవతలకి. మేమే అని కాదు, ఇలా వచ్చే పోయే వాళ్ళకి అవతల రావడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే ఇలా వెహికల్స్ రావడానికి అయితే అస్సలు కుదరదు. చూడండి, మేమైతే ఈ పక్కల అయితే చాలా జాగ్రత్తగా వెళ్తున్నాము. చూడండి, చెట్టు అయితే ఇది చింత చెట్టు ఇది. ఇప్పుడు మేమైతే ఊరి దగ్గర చేరుకున్నాము. గృహప్రవేశం జరిగి వెళ్ళి అయితే ఇదేనమాట. ముందు పందిరి వేసినారు కదా, అలాగే రెండు వైపులా మామిడి మొక్కలు కట్టారు. ఇప్పుడు మేమైతే లోపలికి వెళ్తున్నాము. ఎలా ఉందో ఇల్లు చూపిస్తాము. చూడండి, పెయింటింగ్ డిజైన్ ఎలాగుందో. ఇవన్నీ మొత్తం చూడండి ఎలా ఉందో. ఇల్లు అయితే పెయింటింగ్ బెలూన్స్ వేసినారు మీదైతే. మేమైతే లోపలికి ఎదిగి వెళ్తున్నాము. చూడండి ఎలా ఉందో. పెయింటింగ్ చాలా బాగుంది కదా. ఇప్పుడు మేమైతే చివరి గదికి వెళ్తున్నాము. ఈ ఇల్లు అయితే జస్ట్ 3 గదులు మాత్రమే. ఫ్రెండ్స్, మీరు అనుకొని ఉండొచ్చు, గృహప్రవేశం అనేసరికి ఈ పెద్ద బంగ్లా లేకపోతే 4-5 అంతస్తులు లేక పెద్ద ఇల్లు అని అనుకుని ఉండొచ్చు. అలాంటి మిడిల్ క్లాస్ ఇల్లు అయితే ఇదే పెద్ద బంగ్లా, ఇదే పెద్ద ఇల్లు. ఫ్రెండ్స్, ఈ ఇల్లు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే అలాంటి మిడిల్ క్లాస్ ఇల్లు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.